శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే అండి. ముద్రగడ పద్మనాభం గారి మరణం తర్వాత ఇప్పటికి కూడా రాజకీయాలు జరుగుతాను. వాళ్ళ కూతుర్ని దగ్గర రానియట్లేదు. ఆవిడ వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ముద్రగడ గారు అంత సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించలేదనేది కూడా అది కూడా చర్చనీయాంశం. సో అట్లీస్ట్ ఆ టైంలో ఒక్కసారైనా వెళ్ళి కలిసినట్టయితే బాగుండేది. ఇప్పుడు చాలా పరామర్శలు చేస్తున్నారు జగన్ గారు. అట్లీస్ట్ ఆయన ఉన్నప్పుడు ఒక్కసారి ఎల్లున్నట్టయితే బాగుండేదేమో. ఈ సందర్భం రేపొద్దున ఫ్యూచర్లో వేరే వాళ్ళు మాట్లాడుకోకుండా ఉండటానికి కూడా బాగుండేదేమో అనే టాపిక్ నడుస్తుంది. అంటే అట్ ది సేమ్ టైం అండి, ఆయన కేవలం ఆ సామాజిక వర్గంలో ఎంతో స్ట్రాంగ్గా నిలబడిన వ్యక్తి కాస్త దాన్ని కాదనుకొని రెడ్డిగా మార్చుకోవడం జరిగింది. అవి కాదండి. మాటకి ముద్ర అనే బ్రాండ్ క్రియేట్ చేసిన ఆయన ఇంటి పేరే సార్థకత. ఎవరో చెప్తుంటారు మాట ఇస్తే మాట తెప్పడం కాదు, కానీ ఇంటి పేరుని సార్థకత చేసుకున్న గొప్ప వ్యక్తి ఎవడంటే ముద్రగడ గారు. ఆయన పేరులోనే ముద్ర ఉంది. తన జాతి కోసం అహర్నిశలు పరితపించిన ఒక గొప్ప వ్యక్తి అతను. ఆయనలో ఆ స్వార్థం ఉందో లేదో చూసినోడికి తెలుస్తుంది దగ్గర నుంచి. ఆయనలో ఉన్న ప్రేమ, మమత, అంతఃకరణాలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే అండి, ఒక వాత్సల్యం ఉంటుంది ఆయనతో మాడితే ఎలాంటి వాడినైనా ప్రభావితం చేస్తాడు అతను. నాకు ఆయనతో లాస్ట్ కాన్వర్సేషన్, నేను ఫోన్ చేశాను 2 సార్లు, ఎత్తలేదు ఆయన. అరౌండ్ 5 o'clock అంత ఈవినింగ్ నాకు కాల్ చేశాడు ఆయన. ఏమనుకో ప్రసాద్, నాకు కొంచెం ఒంట్లో బాగోట్లేదు, పడుకున్నానయ్యా, నీ ఫోన్ చూసుకోలేదు అన్నాడు. ఇది హాస్పిటల్లో ఉన్నప్పుడు? లేదండి, దానికన్నా ఒక 1 month బిఫోర్. ఓకే ఓకే. అసలు ఆయనలో ఉన్న కన్సర్న్ అండి నిజంగా ఉభయ గోదావరి జిల్లాలో చేసుకున్న అదృష్టం సార్. నిజంగా ఆ జిల్లాలో వాళ్ళు పుట్టిన వాళ్ళకి ఎదుటి మనుషుల్ని గౌరవించడం, తర్వాత వాళ్ళకున్న వాత్సల్యాన్ని పంచడంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు ప్రేమానురాగాల విషయంలో. అది ఆ ప్రాంతం, ఆ గోదావరి నీళ్ళు తాగిన అదృష్టం అనుకుంటా సార్ నేనైతే వాళ్ళకి. నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే ఇన్హెరెంట్గా వస్తుంది సార్. ఆతిథ్యం ఇవ్వడంలో వాళ్ళు మించిన వాళ్ళు లేరు. ఆ ఉభయ గోదావరి జిల్లాలో ఆతిథ్యం ఇవ్వడంలో వాళ్ళు మించిన వాళ్ళు లేరు. అందులో ఆతిథ్యానికి బ్రాండ్ అంబాసిడర్ ముద్రగడ గారు. ఆయన ఇంటికి వెళ్ళి కలిగిన గడికి కలువ గింజో లేకపోతే ఏదో ఒకటి తినకుండా ఎవడన్నా బయటకు వచ్చినట్టు నిజంగా ఇలా దండం పెట్టచ్చు. వదలలు ఆయన కష్టం. ఆయన చూడండి, ఆయన పోరాటాలు స్ఫూర్తి పొందాలండి ఎవరైనా సరే. ఒక స్ఫూర్తి ప్రదాత ఆయన. ఎప్పటి నుంచో ఇండిపెండెంట్గా కన్జాక్టివ్గా గెలడం అన్నది చిన్న విషయం కాదు సార్. రామారావు గారు క్యాబినెట్లోంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి రామారావు గారు పిలిస్తే కూడా మళ్ళీ వెళ్ళలేదు ఆయన. అంత పట్టుదల ఉన్న మనిషి ఆయన. ఈ రియలైజ్డ్, రామారావు గారు రియలైజ్డ్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్ అని. బట్ నో, ఒక నాయకత్వాన్ని గౌరవించడంలో కొన్ని విషయాల్లో ఆయన మించిన వాళ్ళు లేరు. వాళ్ళ అమ్మానాన్నలు ఆయనకి ఇచ్చిన గొప్ప వరం అది. ఆయన సాధారణంగా ఏంటంటే సార్, మనం తెలుసో తెలియకో చాలామంది పార్టీలతో ముడిపెట్టి చూస్తారు, కానీ ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీకు ఎప్పుడైనా తుంటి కొడితే పొలరాలి అనే సామెత ఎప్పుడైనా తెలుసా? తెలుగుదేశంతో ఎలా అయినా అయ్యారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళు ఆయన వ్యతిరేకించడం నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది అసలు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చిరంజీవి గారు లాంటి ఆయనతో అలానే లేడు. వీళ్ళకి ఏంటో నాకు అర్థం కాదు. నిన్న కండోలెన్స్ మెసేజ్లు నేను చూశాను వాళ్ళవి. తర్వాత ఇవాళ ప్రభుత్వ లాంఛనాలతో ఆయన పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది. నిజంగా థ్యాంక్స్, రెస్పెక్ట్ చేశారు. అది నిజంగా గౌరవించవలసిన విషయం. బట్ వన్ థింగ్, ఇదే ఆయన బతుకున్నప్పుడు ఆ డెకరం మెయింటైన్ చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఆయనకి జరిగిన అవమానాలు, ఆయనకి జరిగిన కొన్ని వర్ణాతీతం ఉండే అది అసలు. ఇవి ఇక్కడ ప్రసాద్ గారు ఆయన స్వయంకృత అపరాధాలు అనుకోవచ్చు కొన్ని. మీరు అన్నది ఏముంటాయి, ఆయన ఏమైనా పార్టీలతో ఎలానే అయిపోయాడు. ఆయన ఎమ్మెల్యే నిలబడిపోయి, లేదంటే వాళ్ళ కుటుంబం కోసం రాజకీయాల కోసం ఏమైనా పరితపించాడు. నా కొడుకు ఎమ్మెల్యే అయిపోవాలి, లేకపోతే నా చిన్న కొడుకు ఎంపీ అయిపోవాలి, లేకపోతే మేము రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలి, లేదా సొంత పార్టీ పెట్టుకున్నాం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీతో ఎలా అయిపోయాం, లేదంటే ఆయనే నిలబడలేదు. ఆయన కుటుంబ సభ్యులను ఎవరిని రాజకీయాల్లోకి చూడనివ్వలేదు. ఆయన ఒకడు మహానుభావుడు హరిరామ్ జోగే గారు ఒకరు. లేదు ఇప్పుడు దాసరాము గారు ఉన్నారు. సర్వం తానే తన కోసం పనిచేసాడు జనసేన పార్టీకి. ఇవాళ ఎన్ని మాటలు పడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఈయన విషయంలో ఏకంగా కులమే మార్చుకున్నారు కదండి. సరే, ఎలా మార్చుకుంటారు? అలా కాదండి, నా పేరు రాజకీయ ప్రభావమేగా. అలా కాదండి, నాకు మల్లం అనమాట. రెడ్డి సామాజిక వర్గం హిందువుల్లో ఉందా, లేదా ఏమైనా వేరే మతంలో ఉందా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మతం కాదు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. హిందువేనండి కదా, ఆయన హిందూ కదా, ట్యాగ్ ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ.
నా పేరు నాకు మార్చుకునే హక్కు ఎవరికైనా ఉంది. కులం పేరు మార్చుకో కులం సామాజిక పేరు మార్చుకోలేరు ఎవరు. ఆ, పేరు మార్చుకున్నాడు ఆయన. పేరు అదే కదా. ఎలా అయిపోతుందండి ఇప్పుడు? ఇప్పుడు ఉదాహరణకి నేను రెడ్డి సామాజిక వర్గంలో నా పేరు ప్రసాద్ రెడ్డి అని రాసేసారు ఒకసారి సాక్షి ఛానల్లో. మా అమ్మ కూడా తిట్టింది, మళ్ళీ మనమాట చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను రెడ్డి అయిపోతానా? ఆయన అఫీషియల్ గా నేను అఫీషియల్ గానే అనౌన్స్ చేసి ప్రసాద్ రెడ్డి అని పెట్టుకుంటాను సార్ నా పేరు. మీకే క్లారిఫై ఇస్తాను. అలా సాక్షిలో నా పేరు ప్రసాద్ రెడ్డి అని రాశారు కాబట్టి నేను ప్రసాద్ రెడ్డి అని రాసుకుంటాను ఎగ్జాంపుల్. నేను కులం మార్చుకోవడానికి వెసులుబాటు ఉంటే ప్లీజ్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు చేంజ్. ఈయనకి జరిగింది కదా సార్. ఇటు కులం మార్చుకోవడం జరిగిందా, పేరు మార్చుకోవడం జరిగిందా, కులం మార్చుకోవడం జరిగిందా? ప్లీజ్ హ్యావ్ ద క్లారిటీ. పద్మనాభరెడ్డి నేను మళ్ళీ దాకా కాపు సామాజిక వర్గం, కాపు కులస్తులుగా ఉన్నాయి, ఈయన ఆ వర్గంలోకి జాయిన్ అయిపోయారు. శభాష్. రాయలసీమకి వెళ్దాం, రెడ్డికి కూడా కాపనే రాస్తారు. వాట్ ఈస్ యువర్ కులం అంటే కాపని రాస్తారు. అది సార్ ఇప్పుడు దానికి ఇప్పుడు ఇక్కడ దీనికి మళ్ళీ ముడిపెట్టదు. ఇప్పుడు నాకు ఎండ్ ఆఫ్ ది డే పద్మనాభరెడ్డి గారు కాపు, పద్మనాభరెడ్డి గారు రాయలసీమలో పుట్టకపోయినా కాపు, పద్మనాభరెడ్డి గారి పేరులో రెడ్డి ఉన్నంత కాపే. అంటే నా ఉద్దేశం ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఆయన క్వాలిటీస్ ఉన్నప్పుడు ఈ రాజకీయ కోణంలో ఏముంది సార్? ఆయన ఇంటి పేరుకున్న ముద్ర చూడండి ఫస్ట్. ఆయన జాతి కోసం బరి తెప్పించడా లేదా అన్నదాన్ని ఎవరైనా జస్టిఫై చేయమనంటే దాంతో నేను ఆర్గ్యుమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. అంతేకాని ముద్రగడ పద్మనాభం గారి పేరు వెనకతల రెడ్డి ఆడేంది కాబట్టి ఆయన కులం కాదంటే మళ్ళీ నేను డిబేట్కి సిద్ధంగానే ఉన్నా. అవి కాదు సార్ చూడవలసింది. నాకు మా నాన్నగారు తాతయ్యాల పేర్లు పెట్టారు, అవి నాకు నచ్చకపోవచ్చు. నేను చాలా స్మార్ట్గా ఏదో నేను అక్షయ్ కుమార్ గారి ఫ్యాన్ కాబట్టి అక్షయ్ కుమార్ అని పేరు మార్చుకున్నాను అనుకో, నాకు ఆ ప్రివిలేజ్ ఉంది. పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి రిజిస్టర్ ఆఫీస్లో నా పేరు మార్చుకుంటున్నాను నోటిఫికేషన్ ఇస్తే నేను ఐ కెన్ చేంజ్ దట్. ఇక్కడ ఇంకోటి ప్రసాద్ గారు, ఇప్పుడు ఏకంగా కుటుంబానికి కూడా ఆయన దూరం అవ్వాల్సి వచ్చింది. పిల్లల విషయంలో కూడా భిన్నాభిప్రాయాలే. వేరే పార్టీకి సంబంధించి ఇప్పుడు జనసేనలో ఉన్నారు వాళ్ళు. ఎవరు ఉన్నారు? వాళ్ళ పాప ఉంది. వాళ్ళ పిల్లలిద్దరు ఆయనతోనే ఉన్నారు, మగ పిల్లలిద్దరు. సార్ అలా అయితే ఎలా సార్? నాకు అర్థం కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉంటారు. ఇప్పుడు నాకు చాలా ప్రాణప్రదమైన మిత్రుడు ఆనం వెంకటరామరెడ్డి, ఆయన తెలుగుదేశం ఉన్నాడు. మొదటిదాకా ఆనం రామరెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో ఉండి ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చారు. ఓకే, గతంలో కాంగ్రెస్లో కొన్నాళ్ళు ఉన్నారు, తర్వాత తెలుగుదేశంతోనే ప్రస్థానం స్టార్ట్ అయింది. ఈ రాజకీయాల్లో పార్టీలు ట్యాగ్ చేసి కుటుంబాలను దానికి అంటే ఇట్స్ రియలీ 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 రెడిక్యులస్. ఇక్కడ జగన్ గారి పరామర్శ అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి పరామర్శించున్నట్టయితే, పార్థివ దేహానికి వెళ్తున్నాడు ఆయన, దాన సంస్కారాలకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. అప్పుడు సార్ జనరల్గా ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు సీరియస్ కండిషన్ సింధు హాస్పిటల్లో షిఫ్ట్ చేయడానికి కోఆర్డినేషన్ ఎవరిదో కనుక్కోండి. ముద్రగడ గారు దగ్గరని పరామర్శించకపోవడానికి జగన్మోహన్ రెడ్డి తప్ప ఆ పార్టీలో ఉన్న అతిరథ మహారాజులు అందరూ వెళ్ళారు. లోపలికి ఆయనకి అలౌ చేయట్లేదు సార్ ఎవరు. నేను ఒక సజ్జల గారే కాస్త నాకు తెలిసి కొంచెం పలకరించడానికి కొంచెం దగ్గరికి వెళ్ళినట్టుకున్నారు, కూడా విత్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్. ఆయన చాలా క్యాన్సర్ చాలా సివియర్గా ఎఫెక్ట్ అయ్యి ఉంది, చాలా లాస్ట్ స్టేజ్లో ఉన్నారు. అసలు సింధు హాస్పిటల్కి షిఫ్ట్ చేయకమునిపే ఆయన మీద ఎవరికి హోప్స్ లేవు. అంటే పరామర్శిస్తే అన్న దగ్గర కన్నా సార్ వాట్ ఈజ్ నీడెడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. కానీ రాజకీయ కోణంలో అయ్యే సర్క్యులేట్ చేస్తుంది చేసుకునేవాడు సార్. అది తల తోకలేని సర్క్యులేషన్స్ అంటాను. ముద్రగడ పద్మనాభం గారు వెనకాతల పేరు రెడ్డికి పనికొచ్చింది వీళ్ళకి. అలాంటి విషయాల్లో మీరు ఎంఫసైజ్ చేసుకుంటారంటే అది మీకు సంబంధించిన పర్సనలైజ్డ్ ఎజెండాస్. ఐఎమ్ నాట్ దేర్ ఇన్ దట్. ఇదేంటంటే సార్ ఇవాళ ఉన్న సర్కమ్స్టాన్సెస్లో ఏది మనకు అనవసరమో దాని మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం, ఏది నిజంగా అవసరమో. ఆయనలో ఉన్న పోరాట స్ఫూర్తిని, ఒక జాతి కోసం ఆయన పడిన తపన, బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కాపు సామాజిక వర్గం ఎప్పుడైతే బీసీల్లో ఉండేదాన్ని ఎవరెవరు, ఒక దామోదర సంజీవయ్య గారు అనే మహానుభావుడు అంబేద్కర్ గారు తప్ప ఆ జాతి పట్ల కన్సర్న్ చూపించిన వాళ్ళు ఎవరూ లేరు ఈరోజు దాకా ఉన్న ప్రస్థానంలో. అదే ఆయన బేస్ చేసుకుని వాళ్ళిద్దరూ చూపించిన కన్సర్న్ మిగిలిన వాళ్ళు ఎందుకు చూపించట్లేదని చెప్పి రాజ్యాంగపరమైన హక్కు కింద ఆయన పోరాట స్ఫూర్తిదాయకంగా తీసుకుని 10 మంది ముందుకెళ్ళాలి. అంతకుమించి అందులోంచి ఆయనలోంచి ఇంకా అల్లప్పుడు ఇదట ఇల్లిప్పుడు ఇదే అని మాట్లాడితే నేనేం చేయాలి? 2016 ఆయన తుని ఘటన ఎంతమందిని గ్యాదర్ చేయగలుగుతారు సార్? మహానుభావుడు వంగవీటి మోహనరంగ గారి తర్వాత అంత నేపథ్యం ఉన్న వ్యక్తులు వాళ్ళు. ఎవరు ఏమనుకున్నాను నేనైతే ఆ సామాజిక వర్గానికి 2 కళ్ళు లాంటి మనుషులని వాళ్ళిద్దరికీ చెప్పచ్చు. మరి రామజోగి గారు ఇంకా పెద్ద ఆయన ఉన్నారు కాబట్టి మనం ఆయన గురించి నేను వీళ్ళతో కంపేర్ చేయాలి, ఎందుకంటే దివికేగిన దీపాలు ఈ 2. సో ఇంచేత ఆ 2 కళ్ళు కింద చూడవలసిన ఉదంతంలో ఈ రోజుకి కూడా ఇంకా మళ్ళీ మీ సామాజిక వర్గం అంత పెద్ద దిక్కు కూడా చెప్పమని చూద్దాం. స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేసిన ఎవడన్నా చూపించండి ఒకరిని. అంత స్థాయి ఉన్న వ్యక్తి వస్తారా మళ్ళీ మీకు ఉద్యమ నేపథ్యంలో? కాస్ కోసం వెయిట్ చేసి అంత బ్యాక్గ్రౌండ్ ఎవరికైనా ఉందా ఇప్పుడు? విత్ కమిటెడ్ సోల్ అయినా చేత అలాంటి సోల్స్ మేడ్ దేర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అనాలి తప్ప ఇంకా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన మీద పడి ఏదేదో మాట్లాడితే మాత్రం నేనైతే కొంచెం బాధపడతాను. ఆ స్థాయి నాకు ఆయనతో ఉన్న ఒక సాన్నిహిత్యం, ఆయనతో ఉన్న మధుర స్మృతులు నాకు ఇంకా
నేను చాలా బాధాతత్వ హృదయంతోనే మాడుతున్నాను, బికాజ్ ఈజ్ అ గ్రేట్ సోల్ అంతే. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఓకే, ఒక రాజకీయ కోణంలో చూసినట్టే జనసేన ఉంది కదండి, ఆ సామాజిక వర్గానికి సంబంధించి. నిలకడలేని మాటలు, నిలకడగా కనీసం సామాజిక వర్గం కూడా నిలబడకుండా వ్యక్తి, ఆయన కోసం పరితపించిన దాసరి రాము గారినే తృణప్రాయంగా ఎవరు చేయమన్నారు అన్నట్టుగా మాట్లాడిన ఉదంతాలు, రాజకీయంలో పదవి వచ్చిన తర్వాత అప్పుడు ఆ సామాజిక వర్గం అక్కర్లేదని నిలకడలేని మాటలు ఎప్పుడు చెప్పలేదు. నాకు పదవుల కోసం నా కులాన్ని వదులుకోకపోవడం అన్నది అదే అయితే నాకు పదవులు అక్కర్లేదు అనుకున్న ముద్రగారు గారితో ఎవరినండి కంపేర్ చేస్తారు? ఆయనతో కంపేర్ చేయలేము సార్. ఇండిపెండెంట్గానే గెలిచినోడు ఏ పార్టీ టికెట్ తీసుకుని నిలబడి గెలవలేడా, లేదా నిజంగా రాజకీయ అరంగేట్రంలో నిజంగా అంత ఆత్రం ఉంటే ఆయన ఇండిపెండెంట్గా నిలబడినా అక్కడ సామాజిక వర్గ పరంగా ఆయన గెలిచే ఛాన్సెస్, ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై. ఓకే, ఇప్పుడు ఇంత చెప్తున్న వైఎస్ఆర్సీపీ తెలైనడు టికెట్ తీసుకోలేడు, ఎందుకు తీసుకోలేదు? దెర్ ఆర్ పీపుల్, వీ నీడ్ టు రెస్పెక్ట్ దెమ్, దట్స్ ఇట్.